అభిరుచి మీ అభిరుచి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మధురం మమకారం. ఓకే అండి, మరి పిల్లలిద్దరు రెడీగా ఉన్నారు అండ్ మదర్స్ ఇద్దరు కూడా రెడీ కదా. మరి చూద్దాం ఈరోజు పిల్లలిద్దరు ఎలాంటి వెరైటీస్ అడుగుతారో. హాయ్. హాయ్, ఏం పేరు నీ పేరు? నా పేరు కావ్య. కావ్య, ఏం చదువుతున్నావు కావ్య? 8th క్లాస్. 8th క్లాస్. స్కూల్స్ అన్ని స్టార్ట్ అయిపోయాయి కదా, కొత్త లెసన్స్, కొత్త బుక్స్. ఎంజాయ్ చేస్తున్నావా? చాలా. చాలానా? హాలిడేస్ అయిపోగానే స్కూల్ అంటే కొంచెం బాధగా ఉంటుంది కదా. ఇంతకీ మీ మదర్ ఎవరు ఇద్దరులో? రజని. హాయ్ రజనీ గారు. సో ఒకతేనా మీకు పాప? బాబు ఉన్నాడు. బాబా, అదే తమ్ముడా? అన్న తమ్ముడు. తమ్ముడా. తన పేరు ఏంటి? అఖిల్. అఖిల్. ఏ క్లాస్ అఖిల్? థర్డ్ క్లాస్. థర్డా ఫోర్తా? థర్డ్. వెరీ గుడ్. సో నీకు అమ్మ చేసేవన్నీ ఇష్టమేనా? చాలా. చాలా ఇష్టమా? వెరీ గుడ్. సో అయితే ఈ రోజు నీకు నచ్చిన ఏమైనా 3 వెరైటీస్ నాకు చెప్పు. వాటిలోంచి ఒకటి అమ్మ పిక్ చేసుకుని అది చేస్తారు. ఓకే, ఆలోచించు. హాయ్, నీ పేరేంటి? సాహిత్య. సాహిత్య. నువ్వేం క్లాస్? 4th క్లాసా? నువ్వు ఒక్కదానివేనా? నీకు బ్రదర్ సిస్టర్స్ ఉన్నారా ఎవరైనా? బ్రదర్. బ్రదరా? పెద్ద బ్రదరా చిన్న బ్రదరా? చిన్న. ఇద్దరికి చిన్న బ్రదర్సేనా? సో మీ తమ్ముడు ఏం చదువుతున్నాడు? థర్డ్ క్లాసా? థర్డేనా? కాదా? సెకండ్. కొత్త స్కూల్స్ కొత్త క్లాసెస్ లోకి వెళ్ళినప్పుడు కన్ఫ్యూజన్ ఉంటుంది కదా, అలా మర్చిపోయావు కదా నువ్వు కూడా. సో ఏం పేరు మీ తమ్ముడు పేరు? రామ్ చరణ్. రామ్ చరణ్. వావ్, రామ్ చరణ్ ఫేవరెట్ ఎవరైనా మీ ఇంట్లో? ఇంతకు మీ మదర్ పేరు ఏంటి? సునీత. హాయ్ సునీత గారు. హాయ్. ఎవరండి రామ్ చరణ్ ఫ్యాన్ మీ ఇంట్లో? అంటే మా మామయ్య పేరు అనమాట. ఓకే ఓకే. సో మరి నీకు కూడా అమ్మ చేసేవన్నీ ఇష్టమైన సాహిత్య? సో నువ్వు కూడా ఏమైనా నీకు ఇష్టమైన 3 ఆలోచించి పెట్టు, నేను రాసిస్తాను. ఓకేనా? సింపుల్ వంటలే అడిగింది మీ అమ్మాయి. తనకు అదే ఇష్టం. తనకు అవే ఇష్టమా సింపుల్ గా చేసేవి? ఓకే సరే, మరి మీరు ఏం పిక్ చేస్తారో చూద్దాం. తీసుకోండి. సో తర్వాత చూద్దాం. తీసుకోండి. సో రజనీ గారు ఏమొచ్చింది మీకు? పన్నీర్ మంచూరియా. పన్నీర్ మంచూరియా. వెరీ గుడ్. మీకండి సునీత గారు? కొబ్బరి రవ్వ లడ్డు అండి. కొబ్బరి రవ్వ లడ్డు. సో స్వీట్ హాట్ కాంబినేషన్ బాగుంది చక్కగా. సరే, మరి ఫస్ట్ ఎవరు చేస్తారు ఇద్దరులో? నేను చేశానండి. మీరు చేసేస్తారా? ఓకే, మరి కొబ్బరి రవ్వ లడ్డు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కొబ్బరి రవ్వ లడ్డు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఎండు కొబ్బరి తురుము 1 కప్పు, ఉప్మా రవ్వ 1 కప్పు, పంచదార పొడి 1/2 కప్పు, పాలు కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, యాలకుల పొడి 1/2 టీ స్పూన్. ఓకే, మరి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా, స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ ఏమన్నా కొంచెం వేయించాలా రవ్వ అది మనం? అవునండి, ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పక్కకు తీసుకుందామండి. సో అన్ని కలిపేసారా? అన్ని కాజు బాదం అన్ని మిక్స్ చేసి. సో డ్రై ఫ్రూట్స్ వేయించేసాం కదా. సో నెక్స్ట్ ఏం వేయించుదాం? కొబ్బరి వేయించుకుందామండి. ఎండు కొబ్బరి. ఎండు కొబ్బరి. మామూలుగా అయితే మనకి రవ్వ లడ్డులో పచ్చి కొబ్బరి యాడ్ చేస్తూ ఉంటారు అనుకుంటా కదా. అవునండి. సో వెరైటీగా మీరు ఎండు కొబ్బరి వేస్తున్నారా? ఇది కొంచెం నిల్వ ఉండడానికి అనేసి ఎండు కొబ్బరి వేస్తుంది. సో కొంచెం ఇట్లా వేయించేసి వేస్తే మనకి కొంచెం ఎక్కువ నిల్వ ఉంటుంది. నిల్వ ఉంటదండి. అండ్ కాస్త స్మెల్ నెయ్యితో వేయించుతాం కదండి, కొంచెం టేస్టీగా ఉంటదండి. ఇలా రవ్వ లడ్డూలు అన్ని చేస్తూ ఉంటారా? ట్రెడిషనల్ ఐటమ్స్ ఇంట్లో చేస్తూ ఉంటానండి. ఇష్టంగానే తింటారా మీ పిల్లలు? మా బాబుకి స్వీట్ అంటే ఇష్టం అండి. మరి పాపకి? పాప కొంచెం హాట్ తింటది. పాప కొంచెం హాట్ స్వీట్ 2 తింటది. మా ఆవిడ 2 హాట్ చెప్పింది, 1 స్వీట్ చెప్పింది. మీరేమో స్వీటే తీసుకున్నారు. మరి సాహిత్య ఓకేనా రవ్వ లడ్డు నీకు? పాపం కొంచెం కష్టంగా చెప్తుంది. సరిపోతుందా? సరిపోతుందండి.
సో నెక్స్ట్ ఇంకేంటి రవ్వ వేయించుదాం. రవ్వ వేయించుదామండి. మీ ఇద్దరికి పరిచయం ఉందా అండి? అవునండి. అంటే ఏంటి ఫ్రెండ్సా లేకపోతే చుట్టాలా? ఫ్రెండ్సా? ఎన్నాళ్ళుగా మీ ఇద్దరికి పరిచయం? 10 years. 10 years నుంచి. అంటే ఎలా ఒకే దగ్గర ఉంటారా లేకపోతే అలా కాలేజ్ ఫ్రెండ్సా? వావ్. సో ఏంటి డిగ్రీయా ఇంటర్మీడియటా? ఇంటర్. అంత ఆలోచించారు ఎందుకో. ఇంకా ఫ్రెండ్స్ ఉన్నారా టచ్ లో మీకు? ఉన్నారు. ఎంతమంది ఉన్నారు మొత్తం? 5-6 members. 5-6 members టచ్ లో ఉన్నారా? సో ఇది ఎలా కొంచెం బ్రౌన్ కలర్ రావాలా? కొంచెం రెడ్డిష్ గా రావాలి. రెడ్డిష్ కలర్ వస్తే సరిపోతుంది. కొంచెం నెయ్యి వేసుకుందాము. వేయండి. అంత నెయ్యి పడుతుందా? టేస్ట్ బాగుంటుందండి. యాక్చువల్గా ముందు నెయ్యి వేసి అది కరిగాక మనం రవ్వ వేయాల్సిందే. పర్వాలేదు ఇలా వేస్తే ఉండలు కట్టుకుంటూ ఉంటుంది. పర్వాలేదండి. కొంచెం ఆ స్మెల్ అది బాగా వస్తే కొంచెం రవ్వ స్మెల్ నెయ్యి స్మెల్ రెండు మిక్స్ అయ్యి వస్తాయి. మీకు ఎలా ఫుల్ బిజీగా ఉంటుందా లేకపోతే కొంచెం ఖాళీ దొరుకుతుందా టైం? కొంచెం పర్లేదు, పిల్లలు చిన్న ఉన్నారు కదా, ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా నార్మల్ గా కొంచెం బిజీగా ఉంచుకుంటారు అంతే. అంతే, ఎక్కువ ఖాళీగా పెట్టుకుంటారు. ఓకే ఓకేనా? ఓకే ఆఫ్ చేసేది. సో ఇంక ఇప్పుడు అన్ని మిక్స్ చేసి చుట్టేసుకోవటం. మిక్స్ చేసి లడ్డు వేసుకోవాలి. ఇందులోనే కొబ్బరి తురుము వేయించినాం కదా, సో ఇందులో అయితే మనకి ఆ రవ్వతో పాటు కొంచెం ఈ కొబ్బరి డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ఎక్కువ తగులుతుంటాయేమో కదా. అవునండి, కొంచెం ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకున్నాము. సో పంచదార పౌడర్, ఇలాచీ పౌడర్ 1 టేబుల్ స్పూన్. కొంచెం వేడిగా ఉన్నప్పుడు అయితే మనకు చుట్టుకోవడం ఈజీగా వచ్చేస్తుంది. అవునండి. సో ఇలా కాస్త పాలు వేసి చుడతారు. కొంచెం పాలు ఇట్లా కొంచెం చల్లుకొని లడ్డు కట్టేసుకోవాలి. ఓకే. సో మీరు కాలేజ్ అయినప్పటి నుంచి టచ్ లో ఉన్నారా? మధ్యలో సడన్ గా కలిసారా? టచ్ లోనే ఉన్నారా? ఇంటి దగ్గరే ఉంటాం. ఇంకొకటి ఒకటే ఏరియా అన్నమాట. ఒకటే ఏరియా. ఓ నైస్. మా బాబుకి హాయ్ చెప్పండి. మీ బాబు పేరు ఏదో చెప్పి మర్చిపోయారు. రామ్ చరణ్. రామ్ చరణ్ హాయ్. మా అన్నయ్య కొడుకు సిద్ధార్థ్, వర్షిత్ వాళ్ళకు కూడా హాయ్ చెప్పండి. ఓకే, సిద్ధార్థ్ అండ్ వర్షిత్ మీ ఇద్దరికి కూడా హాయ్. అలాగే మా ఆడపడుచు కూతురు ఒకసారి చెప్పండి. దీక్షిత లక్షిత ఇంకా అంతేనా? ఓకే, దీక్షిత అండ్ లక్షిత మీ ఇద్దరికి కూడా హాయ్. సో మీ పిల్లలు ఏం చేసినా పేచి పెట్టుకుని తినేస్తారండి లేకపోతే ఉన్నాయా అదొద్దు ఇదొద్దు ఇలాంటివి? మా బాబు కొంచెం తినడండి, మా పాప తింటది. గుడ్ గర్ల్. సాహిత్య చాలా గుడ్ గర్ల్ అండి, చెప్పింది చేసేస్తుందండి. సూపర్. సాహిత్య పాటలు ఏమైనా నేర్చుకుంటున్నావా నువ్వు? సంగీతంగా నేర్చుకుంటున్నావా? పాడతావా పాట? సరే సాహిత్య నువ్వు ఆలోచించుకో, మళ్ళీ పాడుదు గానీ ఓకేనా? మళ్ళీ పాడిస్తాను నీతో. మమ్మీ లడ్డూలు అయిపోయినాయి కదా, ఒకసారి వాళ్ళకి చూపించేద్దాం. ఓకే, టేస్టీ కొబ్బరి రవ్వ లడ్డు సూపర్. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది, చూద్దాం. ఓకే అండి, మరి కొబ్బరి రవ్వ లడ్డూలు రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కొబ్బరి రవ్వ లడ్డు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో ఎండు కొబ్బరి తురుము, ఉప్మా రవ్వ విడివిడిగా వేయించి పక్కనుంచాలి. ఒక బౌల్లో వేయించిన ఉప్మా రవ్వ, వేయించిన ఎండు కొబ్బరి తురుము, డ్రై ఫ్రూట్స్, పంచదార పొడి, యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో కొద్ది కొద్దిగా పాలు పోస్తూ లడ్డూల్లో చుట్టుకోవాలి. అంతే, కొబ్బరి రవ్వ లడ్డు రెడీ. ఓకే అండి, మరి కొబ్బరి రవ్వ లడ్డు తయారీ విధానం చూసారు కదా. సో రవ్వ లడ్డూలు అయితే చక్కగా కలర్ఫుల్ గా ఉన్నాయి బేసిక్ గా అన్ని వేసేసరికి. సరే ఫస్ట్ మనం పిల్లలకి ఇచ్చేద్దాం. తీసుకో కావ్య.
బేసిక్ గానే మనకి ఏంటంటే రవ్వ లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది. అవును. సో దానితో దీంట్లో కొబ్బరి అలాగే ఆ పలుకులు డ్రై ఫ్రూట్స్ కూడా అన్ని ఆ సారా పలుకులు ఇవన్నీ కూడా యాడ్ చేశారు కదా, చాలా బాగుంది. కొబ్బరి అంటే ఎండు కొబ్బరికి ఒక డిఫరెంట్ టేస్ట్ అండ్ స్మెల్ అది ఉంటుంది కదా. ఇలాంటి స్వీట్ ఐటమ్స్ చాలా బాగుంటుంది. Yeah. పాయసంలో కూడా కొంతమంది వేసుకుంటూ అవును, ఉంటారు. తురిమేసి తురిమేసేసి అలాగా. బాగుంది, చాలా బాగుందండి. స్వీట్నెస్ అన్ని కూడా చాలా చక్కగా సరిపోయాయి. వెరీ టేస్టీ. సో చూసారు కదండి రవ్వ లడ్డూలు. సో జనరల్ గా మనం ఎప్పుడు ఉట్టిగా చేసుకుంటూ ఉంటాము, కానీ ఇట్లా కొంచెం కొబ్బరి ఇలా డ్రై ఫ్రూట్స్ అవి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేస్తే మధ్య మధ్యలో అవన్నీ తగులుతూ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. మరి మీరు ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. క్యాబేజ్, బొప్పాయి, క్యారెట్ ఇలాంటివి మన ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మన కళ్ళకి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఆరోగ్యానికి చాలా మంచిది, మరీ ముఖ్యంగా కళ్ళకు మంచిది. ఎలా అంటారా? ఇందులో విటమిన్ ఏ అధికంగా ఉండడం వల్ల కళ్ళ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. కళ్ళు ఆరోగ్యంగా, ఆకర్షణీయంగా, తాజాగా, అందంగా ఉండడానికి ఉపయోగపడతాయి.